హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటా చారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి. డిష్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చాలా సింపుల్ వేనండి. ఎక్కువ మసాలాస్ కూడా ఏమి యాడ్ చేసుకోవట్లేదు చారులో. జస్ట్ అవి టమాటాలు అనేది మగ్గాక పసుపు, సాల్ట్ అనేవి మంచిగా యాడ్ చేసుకోవాలి. టమాటాలు పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికించుకోవాలి. నేను వచ్చేసి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడట్లేదండి, ఎందుకంటే ఎక్కువ మసాలాస్ తినకూడదు కాబట్టి. నేను జస్ట్ నార్మల్గా చేసుకుంటున్నాను, తినడానికి టేస్ట్ ఉంటే చాలు అని. అవి బాగా పసుపు, సాల్ట్ కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా, చాలా బాగా కుక్ అయింది టమాటాలు అనేవి. ఆయిల్ కూడా సపరేట్ అయింది కాబట్టి దీంట్లోకి మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని కలుపుకొని బాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చారు కాబట్టి నేను ఎటువంటి మసాలాస్ యాడ్ చేయలేదు, కానీ ఇలా చేసుకుంటే సింపుల్ వేలో చాలా బాగుంటుంది కర్రీ అనేది. మీరు ట్రై చేసుకోవచ్చు, చాలా ఈజీ ఉంటుంది చేసుకోవడం. టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం నాకైతే. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగా టమాటా చారు చేసుకొని తినడం? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ ఉంటేనే గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మీరు ట్రై చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో చారు అనేది, చాలా బాగా రెడీ అవుతుంది. గ్రేవీగా కూడా తినొచ్చు. నేను చారులాగా ఇష్టం కాబట్టి వాటర్ యాడ్ చేస్తాను.